అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు మనం ఆ హనుమంతుడికి రాముడికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన భజన్ని నేర్చుకోబోతున్నాం. ఈ భజన్లో ఆ రామనామాన్ని అలా పలికితే చాలు, ఆ రాముణ్ణి మనసులో తలుచుకుంటే చాలు, ఎవరెవరైతే ఆ రాముణ్ణి సదా ధ్యానిస్తూ ఉంటారో వారిని ఎల్లప్పుడూ ఆ హనుమంతుడు ఏ విధంగా కాపాడుతాడు, రక్షిస్తాడు, ఆ హనుమత్ కృప రామభక్తుల మీద ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని అద్భుతంగా వర్ణించినటువంటి ఒక చాలా గొప్ప భజన్ని మనం నేర్చుకోబోతున్నాం. దీన్ని రచించిన వారు పరమ పూజ్యులు గురువులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు. మనం ఇంతకుముందు ఆయన రచించిన అద్భుతమైన భజన్స్ని ఎన్నో నేర్చుకున్నాం. శ్రీలలిత, ధీనిహిత, అన్నపూర్ణ, జ్ఞానపూర్ణ, ఆయన ఎన్నింటినో చక్కటి భజనలను రచించారు, స్వరపరిచి మనకు అందించారు. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి భజన్ ఎచట రామకీర్తనం అచట హనుమ నర్తనం, ఎచట రామ భావనం అచట హనుమ భాసనం. ఈ భజన్ సింధు భైరవి రాగం ఆధారంగా స్వరపరచబడింది. తాళం ఆది తాళం లేక ఏకతాళం. ఇక 5:30 అంటే జీ షార్ప్ శృతిలో ఈరోజు మనం ఈ భజన్ని నేర్చుకుందాం. ఎందుకంటే అందరూ పాడుకోవాలి కాబట్టి ఇంకా మనం ఏ అలా పెట్టుకొని పాడితే నేర్చుకునేటప్పుడు కష్టం అవుతుంది కాబట్టి జీ షార్ప్ శృతిలో నేర్చుకుందాం. ఇలా నేర్చుకున్న తర్వాత మీరు కావాలి అంటే శృతిని ఇంకా పెంచుకొని కూడా పాడుకోవచ్చు. ఈ పాటలో పల్లవి 2 చరణాలు ఉంటాయి. చాలా సింపుల్ సాహిత్యం, వింటుంటే మనకు అలా భావం కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది. ట్యూనింగ్ కూడా అందరూ పాడుకునే విధంగా ఉంటుంది. మన మధ్యలో చక్కగా కొన్ని స్వరాలతో కూడా ఈ పాటను ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఇక పాటను ఆరంభించడానికంటే ముందు మనందరికీ తెలిసినటువంటి ఆ హనుమంతుడికి రాముడికి వారిరువురికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. అదే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసార్థకం. అంటే ఎక్కడెక్కడైతే ఆ రామనామ స్మరణ, ఆ రాముని కీర్తిగానం చేయబడుతుందో అక్కడ ఆ హనుమంతుడు ఆ రామనామాన్ని వింటూ ఆనందంతో, తన్మయత్వంతో, మాటల్లో చెప్పలేని అనుభూతితో, కళ్ళ నిండా ఆనంద భాష్పాలతో అలా కొలువై ఉంటాడట. ఆ రామనామ స్మరణ చేసేవారిని ఆ రాక్షసాంతకుడు, అరివీర భయంకరుడు, లోకరక్షకుడైనటువంటి ఆ హనుమంతుడు ఎల్లవేళలా కాపాడుతూనే ఉంటాడు. ఇంత చక్కటి ఈ శ్లోకాన్ని మనం ఈ పాటకి ముందుగా పాడుకొని తర్వాత పాటని పాడదాం. ముందుగా ఈ శ్లోకాన్ని ఒకసారి నేను పాడతాను, తర్వాత దాన్ని విడదీస్తూ నేర్చుకుందాం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మారుతిం నమత రాక్షసాంతకం యత్ర 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 రఘునాథ కీర్తనం రఘునాథ కీర్తనం తత్ర 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 కృతమస్తకాంజలిం
గమనించాల్సింది ల్యాండింగ్ నోట్స్. ఆ చివరి రాగాన్ని జాగ్రత్తగా శృతిలో ఆపాలి. కీర్తనం కీర్తనం అంటే పామగ పామగ నం నం రఘునాథ కీర్తనం రఘునాథ కీర్తనం తత్ర 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 కృతమస్త కృతమస్త కాంజ కాంజలిం లిం. ఇక్కడ కూడా చిన్న సంగతి. లిం లిం నీదసాని నీదసాని దపా దప లిం లిం నీదసాని దపా నీదసాని దప లిం లిం. ఈ కృతమస్తకాంజలిమంతా కూడా కలిపి పాడాలి. తత్ర 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 కృతమస్తకాంజలిం కృతమస్తకాంజలిం భాష్పవారి బాష్పవారి పరిపూర్ణలోచనం పరిపూర్ణలోచనం భాష్పవారి బాష్పవారి పరిపూర్ణ పరిపూర్ణ లోచనం లోచనం. ఆ పరిపూర్ణాలు ఆ పూర్ణ అన్న చోట క్రింది నుంచి ఆరోహణ క్రమం 1 by 1 స్టెప్ బై స్టెప్ అలా పైకి. పరిపూర్ణ పరిపూర్ణ లోచనం లోచనం మారుతిం మారుతిం నమత నమత రాక్షసాంతకం. రాక్షసాంతకం. ఇక్కడ మనం గమనిస్తే అక్కడ ఒక్కొక్క లైన్లో భావం ఒక్కొక్క అనుభూతిని మనకు కలిగించే విధంగా ఉంది. బాష్పవారి పరిపూర్ణ లోచనం, ఆ కళ్ళ నిండా ఆనంద భాష్పాలతో అలా ఉన్నాడట హనుమంతుడు. కాబట్టి అక్కడ మనం గట్టిగా పాడితే బాగుండదు. అక్కడ నెమ్మదిగా బాష్పవారి పరిపూర్ణలోచనం అని అన్నాం. ఇప్పుడేమంటున్నాం? మారుతిం నమత రాక్షసాంతకం. ఓ మారుతి, నీకు నేను నమస్కరించుచున్నాను. ఆ మారుతి హనుమంతుడు ఆంజనేయుడు ఎలాంటి వాడట? రాక్షసాంతకం, అతి శక్తివంతులైన భయంకరమైనటువంటి పెద్ద పెద్ద రాక్షసులను కూడా ఒక్క దెబ్బతో మట్టు పెట్టినటువంటి అత్యంత బలశాలి ఆ ఆంజనేయునికి హనుమంతునికి నమస్కరించుచున్నాము అని అంటున్నాం. కాబట్టి ఈ లైన్ని మనం గొంతెత్తి ఆనందంగా ఓ రాక్షసాంతకుడైన మారుతి నీకు నమస్కారం అంటూ చక్కగా వాయిస్ ఓపెన్ చేసి పాడాలి. మారుతిం మారుతిం నమత నమత రాక్షసాంతకం. రాక్షసాంతకం. మారుతిం నమత మారుతిం నమత రాక్షసాంతకం. రాక్షసాంతకం. మారుతిం నమత
రాక్షసాంతకం అన్న పదంలో అన్ని సంగతులు. రాక్షసాంతకం రాక్షసాంతకం ఎచట రామ కీర్తనం యచట రామ కీర్తనం అచట హనుమనర్తనం అచట హనుమనర్తనం. ఇలా పల్లవిని ఆరంభించేటప్పుడు చాలా సింపుల్గా ఎటువంటి సంగతులు లేకుండా అక్కడ సాహిత్యానికి ఇంపార్టెన్స్ ఇస్తూ మనం ఎచట రామ కీర్తనం అంటూ సస్టైన్ చేసి మళ్ళీ అచట హనుమనర్తనం అని ఆ శృతిలో మనం నిలిపి పాడదాం. ఆ తర్వాత దీర్ఘం లేకుండా ఇక్కడ తాళాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఆ ఆవృత్తం పూర్తయ్యే వరకు సస్టైన్ చేయండి. ఎచట రామ కీర్తనం యచట రామ కీర్తనం అచట హనుమనర్తనం అచట హనుమనర్తనం యచట రామ కీర్తనం యచట రామ కీర్తనం అచట హనుమనర్తనం అచట హనుమనర్తనం యచట రామ కీర్తనం యచట రామ కీర్తనం అచట హనుమనర్తనం అచట హనుమనర్తనం యచట రామ భావనం. ఇలా ఇక్కడ మనం ఒక చిన్న ఆలాప్ పాడదాం. యచట రామ యచట రామ భావనం భావనం నం నం పామ పామ నం నం గమగ గమగ పా పా పామ గమగ పా పామ గమగ పా నం నం. ఇది అక్కడున్న ఆ రాగానికి ఇంచుమించుగా స్వరం. అయితే ఇక్కడ ఆ రాగం పాడేటప్పుడు ఎప్పుడు కూడా తాళం జాగ్రత్తగా చూసుకోవాలి. యచట రామ భావనం యచట రామ భావనం యచట రామ భావనం యచట రామ భావనం అచట హనుమ భాసనం అచట హనుమ భాసనం యచట రామ భావనం యచట రామ భావనం అచట హనుమ అచట హనుమ భాసనం భాసనం యచట రామ కీర్తనం యచట రామ కీర్తనం. ఆ కీర్తనం చూడండి, అంటే మీరు ఆ రాముణ్ణి, ఆ రాముడి రూపాన్ని, ఆ రాముణ్ణి మనం ధ్యానిస్తున్నట్లు, మనం ధ్యానిస్తుంటే ఆ హనుమంతుడు మన పక్కనే ఉండి అక్కడో ఇక్కడో ఉండి అలా పొంచి వింటూ ఆయన ఆనందంగా మనల్ని చూస్తున్నట్లు అలా ఊహించుకుంటూ మనం పాడినప్పుడు ఆ భావం మనకి ఆటోమేటిక్గా వస్తుంది. ఆ కీర్తనం అన్న చోట ఆ గమకాన్ని నిజంగా మన మనసు లోతుల నుంచి పాడుతున్నట్లుగా పాడడానికి ప్రయత్నించండి. యచట రామ కీర్తనం యచట రామ కీర్తనం అచట హనుమనర్తనం అచట హనుమనర్తనం యచట రామ భావనం యచట రామ భావనం అచట హనుమ భాసనం అచట హనుమ భాసనం యచట రామ కీర్తనం యచట రామ కీర్తనం అచట హనుమనర్తనం.
అచట హనుమనర్తనం. ఇప్పుడు ఈ పల్లవిని ఎన్నెన్నిసార్లు పాడాలి ఆ రిపిటేషన్స్తో ఒకసారి కలిపి పాడుకుందాం. ఎచట రామ కీర్తనం అచట హనుమనర్తనం. ఎచట రామ కీర్తనం అచట హనుమనర్తనం. ఎచట రామ కీర్తనం అచట హనుమనర్తనం. ఎచట రామ భావనం ఎచట రామ భావనం అచట హనుమ భాసనం. ఎచట రామ భావనం అచట హనుమ భాసనం. ఎచట రామ కీర్తనం అచట హనుమనర్తనం. ఎచట రామ కీర్తనం అచట హనుమనర్తనం. ఇలా పల్లవిని పాడిన తర్వాత చరణాన్ని మనం పాడడానికి ముందు ఈ రెండిటి మధ్యలో ఒక స్వరాలతో అలాగే రామరామ అంటూ ఆ రామనామాన్ని తలుచుకుంటూ స్వరాలతో ఒక చిట్ట స్వరం లాంటిది నేర్చుకుందాం. సా స సా స సా సా స సా స సా రామ 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 పాప పాప పా పాప పాప పా రామ 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 సా స సా స సా సా స సా స సా రామ 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 రామ. ఇలా 3 స్థాయిల్లో సా షడ్జం, పా పంచమం, మళ్ళీ పై స్థాయి సాతో 3 స్థాయిల్లో పాడదాం. సా స సా స సా సా స సా స సా రామ 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 పాప పాప పా పాప పాప పా రామ 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 సా స సా స సా సా స సా స సా రామ 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 రామ. ఇప్పుడు కొద్దిగా దీర్ఘాన్ని తగ్గిస్తూ సా స సా సా స సా రామ 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 పాప పా పాప పా రామ 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 సా స సా సా స సా రామ 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 రామ. ఇలా దీర్ఘాన్ని తగ్గిస్తూ మొదటిసారి సా స సా స సా అంటూ ఎక్కువ లెంగ్త్ పాడాం. ఇప్పుడు సా స సా సా స సా రామ రామ సా స సా రామ రామ పాప పా రామ రామ పాప పా రామ రామ సా స సా రామ రామ సా స సా రామ రామ సా స సరి రి రి గ గ గ మ మ మ ప ప ప ద ద ద ని 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 సా సా స సరి రి రి గ గ గ మ మ మ సా స సరి రి గ గ గ మ మ మ ప ప ప ద ద ద ని 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 సా ప ప ప ద ద ద ని 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 సా సరి గ మ ప ద ని స గ రి సా గరి సా గరి సా. ఇలా మనం ఆ గరిసా 3 సార్లు ఒక ముక్తాయిలాగా పాడి చరణం స్టార్ట్ చేయాలి. సరి గ మ సరి గ మ పద ని సా పద ని సా గరి సా గరి సా గరి సా గరి సా గరి సా గరి సా సరి గ మ పద ని సా సరి గ మ పద ని సా గరి సా గరి సా గరి సా గరి సా గరి సా గరి సా. ఇలా పాడి మనం వెంటనే చరణాన్ని ఆరంభిస్తాం. ఇప్పుడు ఒకసారి ఈ ముక్తాయి స్వరాన్ని కలిపి పాడుకుందాం తాళంతో. సా స సా స సా రామ 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 పాప పాప పా రామ 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 సా స సా స సా రామ రామ
సా రామ రామ పాప పా రామ రామ సా సా రామ రామ సా సరి రి రి గ గ గ మ మ మ ప ప ప ద ద ద ని 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 సా సరి గ మ ప ద ని స గరి సా గరి సా రామయనుచు ఒక్కసారి నీవు పలికినా రామయనుచు ఒక్కసారి నీవు పలికినా రామ రామయనుచు హనుమా ఫలము నీచును రామ రామయనుచు హనుమా ఫలము నీచును రామ 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 ఇలా ఇక్కడ ఆ రామ 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 అంటూ కొన్ని స్థాయిల్లో అంటే ఎక్కడ క్రిందకి పాడుతున్నాం దేన్ని పైకి పాడుతున్నామో జాగ్రత్తగా ఇక్కడ గమనించండి. రామ 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 రామయనుచు ఒక్కసారి నీవు పలికినా రామ రామయనుచు హనుమా ఫలము నీచును హనుమ ఫలము నీచును రెండోసారి మనం రామయనుచు ఒక్కసారి నీవు పలికినా రామ రామయనుచు హనుమ ఫలమునిచ్చును అని పాడాక రామ రామయనుచు హనుమ ఫలమునిచ్చును హనుమ ఫలమునిచ్చును ఇలా మళ్ళీ ఫలమునిచ్చును హనుమ ఫలమునిచ్చును అనే లైన్ యాడ్ చేయాలి. దీని తర్వాత రామయనుచు ఒక్కసారి లోన తలచినా రామయనుచు ఒక్కసారి లోన తలచినా రామాయనుచు ఒక్కసారి రెండోసారి పాడేటప్పుడు ఈ చిన్న ఎక్స్ప్రెషన్తో రామాయనుచు ఒక్కసారి లోన తలచినా రామరూపమచట నీకు హనుమ నిలుపును రామాయనుచు ఒక్కసారి
ఒక్కసారి లోన తలచినా రామరూపమచట నీకు హనుమ నిలుపును శ్రీరామరూపమచ్చుగా హనుమ అచట నిలుపును. ఇలా మనం లాస్ట్లో స్లోగా శ్రీరామరూప మత్సుగా, అంతకుముందు ఏమని పాడాం? రామరూప మచ్చట నీకు హనుమ నిలుపును, అంతవరకు తాళంతో పాడాం. అలా 2 సార్లు పాడాక శ్రీరామరూప మత్సుగా హనుమ అచట నిలుపును. ఈ లైన్ని స్లోగా మనం ఆ గ్యాప్స్ ఇస్తూ పాజ్ ఇస్తూ పాడి చివరిలో చిన్న రాగంతో ఎండ్ చేద్దాం. శ్రీరామరూపమచ్చుగా హనుమ అచట నిలుపును. ఈ చివరి సంగతిని కొంచెం జాగ్రత్తగా నేర్చుకోండి. అచట నిలుపును సారిని సదా అలా మంద్రస్థాయి దైవతం కింద దాకి పాడాలి లో పిచ్లో. సారిని సదా మమ గగరీసా అచట నిలుపును. ఇలా మన హృదయపు లోతుల్లోంచి పాడుతున్నట్లుగా అలా లో పిచ్లో పాడితే అక్కడ భావానికి బాగున్నట్లుగా అనిపిస్తుంది. శ్రీరామరూపమచ్చుగా హనుమ అచట నిలుపును. ఎచట రామ కీర్తనం అచట హనుమనర్తనం ఎచట రామ భావనం అచట హనుమ భాసనం ఎచట రామ కీర్తనం అచట హనుమనర్తనం ఎచట రామ కీర్తనం అచట హనుమనర్తనం. ఇలా చరణం పాడాక పల్లవి అంతా కూడా ఒక్కొక్కసారి పాడి ఆ చరణాన్ని ఎండ్ చేయాలి. ఇప్పుడు మనం ఈ చరణాన్ని ఒకసారి రామరామ్ నుంచి కూడా కలిపి పాడుకుందాం. సా స సా స సా రామ 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 పాప పాప పా రామ 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 సా స సా స సా రామ 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 సా స సా రామ రామ పాప పా రామ రామ సా స సా రామ రామ సా స సరి రి రి గ గ గ మ మ మ ప ప ప ద ద ద ని 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 సా సరి గ మ ప ద ని స గ రి సా గరి సా రామయనుచు ఒక్కసారి నీవు పలికినా రామయనుచు ఒక్కసారి నీవు పలికినా రామ రామయనుచు హనుమ కలము నీచును రామ రామయనుచు హనుమ కలము నీచును రామ 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 రామయనుచు ఒక్కసారి నీవు
హనుమ ఫలము నీచును రామయనుచు ఒక్కసారి లోన తలచిన రామాయనుచు ఒక్కసారి లోన తలచిన రామరూపమచట నీకు హనుమ నిలుపును రామాయనుచు ఒక్కసారి లోన తలచిన రామరూపమచట నీకు హనుమ నిలుపును శ్రీరామరూపమత్సుగా హనుమ అచట నిలుపును ఎచట రామ కీర్తనం అచట హనుమనర్తనం ఎచట రామ భావనం అచట హనుమ భాసనం ఎచట రామ కీర్తనం అచట హనుమనర్తనం ఎచట రామ కీర్తనం అచట హనుమనర్తనం. మనం మొదటి చరణం ముందు రామరామ ఎలా పాడాము ఇక్కడ కూడా సేమ్ అదే వస్తుంది. సాస సాస సా సాస సాస సా రామ 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 పాప పాప పా పాప పాప పా రామ 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 సాస సాస సా సాస సాస సా రామ 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 సాస సా రామ రామ సాస సా రామ రామ పాప పా రామ రామ పాప పా రామ రామ సాస సా రామ రామ సాస సా రామ రామ సాస సరి రి రి గ గ గ మ మ మ సాస సరి రి గ గ గ మ మ మ పాప పద ద ద ని 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 సా పాప పద ద ద ని 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 సా సరి గ మ పద ని స గ రి సా సరి గ మ పద ని స గ రి సా గ రి సా గ రి సా గ రి సా రామయనుచు గ రి సా రామయనుచు ఒక్కసారి ఒక్కసారి పలికి మరిచిన పలికి మరిచిన రామయనుచు ఒక్కసారి రామయనుచు ఒక్కసారి పలికి మరిచిన పలికి మరిచిన హనుమ నిన్ను మరువడయ్యా హనుమ నిన్ను మరువడయ్యా కాచుచుండును కాచుచుండును హనుమ నిన్ను హనుమ నిన్ను మరువడయ్యా మరువడయ్యా కాచుచుండును కాచుచుండును రామయనుచు ఒక్కసారి రామయనుచు ఒక్కసారి పలికి మరిచిన పలికి మరిచిన హనుమ నిన్ను మరువడయ్యా హనుమ నిన్ను మరువడయ్యా కాచుచుండును కాచుచుండును రామ 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 రామయనుచు ఒక్కసారి రామయనుచు ఒక్కసారి పలికి మరిచిన పలికి మరిచిన హనుమ నిన్ను మరువడయ్యా హనుమ నిన్ను మరువడయ్యా కాచుచుండును 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 హనుమ కాచుచుండును కాచుచుండును
రాముడెవ్వడనుచులోన రాముడెవ్వడనుచులోన చర్చ చేసినా చర్చ చేసినా రాముడెవ్వడనుచులోన రాముడెవ్వడనుచులోన చర్చ చేసినా చర్చ చేసినా సచ్చిదానంద గురువుగా సచిదానంద గురువుగా హనుమ మారును హనుమ మారును రాముడెవ్వడనుచులోన రాముడెవ్వడనుచులోన చర్చ చేసినా చర్చ చేసినా సచ్చిదానంద గురువుగా సచిదానంద గురువుగా హనుమ మారును హనుమ మారును శ్రీ సచ్చిదానంద శ్రీ సచిదానంద గురువుగా గురువుగా ఆ హనుమ హనుమ మారును మారును ఇది పాడిన తర్వాత మళ్ళీ పల్లవి అంతా కూడా స్టార్టింగ్లో ఎలా పాడడం ఎక్కువ రిపిటేషన్స్తో అదంతా కూడా వస్తుంది. ఇప్పుడు మనం రెండవ చరణాన్ని కలిపి పాడుకుని ఎండింగ్ పల్లవి వరకు కూడా ఒకసారి తాళంతో పాడుకుందాం. సా స సా స సా రామ 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 పాప పాప పా రామ 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 సా స సా స సా రామ 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 సా స సా రామ రామ పాప పా రామ రామ సా స సా రామ రామ సా స సరి రి రి గ గ గ మ మ మ ప ప ప ద ద ద ని 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 సా సరి గ మ ప ద ని స గరి సా గరి సా గరి సా రామయనుచు ఒక్కసారి పలికి మరిచినా రామయనుచు ఒక్కసారి పలికి మరిచినా హనుమ నిన్ను మరువడయ్య కాచుచుండును హనుమ నిన్ను మరువడయ్య కాచుచుండును రామ 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 రామయనుచు ఒక్కసారి పలికి మరిచినా హనుమ నిన్ను మరువడయ్య కాచుచుండును కాచుచుండును హనుమ కాచుచుండును రాముడెవ్వడనుచులోన చర్చ చేసినా రాముడెవ్వడనుచులోన చర్చ చేసినా సచ్చిదానంద గురువుగా హనుమ మారును రాముడెవ్వడనుచులోన చర్చ చేసినా సచ్చిదానంద గురువుగా హనుమ మారును శ్రీ సచ్చిదానంద గురువుగా ఆ హనుమ మారును ఎచట రామ కీర్తనం అచట హనుమనర్తనం ఎచట రామ కీర్తనం అచట హనుమనర్తనం ఎచట రామ భావనం ఎచట రామ భావనం అచట హనుమ భాసనం ఎచట రామ భావనం అచట హనుమ భాసనం ఎచట రామ కీర్తనం అచట హనుమనర్తనం ఎచట రామ కీర్తనం అచట హనుమనర్తనం. ఇక్కడ మనం పాటను ఏం చేయడం కోసం ఎచట రామ కీర్తనం అచట హనుమనర్తనం 2 సార్లు పాడి ఆ తర్వాత మళ్ళీ అచట హనుమనర్తనం
అచట హనుమ నర్తనం అని పాడి చివరిలో నర్తనం దగ్గర మనం ప్రతి చరణం చివరి ఒక చిన్న సంగతి పాడాం కదా, ఒక ఆలాపనలాగా సేమ్ అదే ఇక్కడ కూడా పాడి పాటని ఎండ్ చేద్దాం. ఎచట రామ కీర్తనం యచట రామ కీర్తనం అచట హనుమనర్తనం అచట హనుమనర్తనం అచట హనుమనర్తనం అచట హనుమనర్తనం అచట హనుమా అచట హనుమా నర్తనం నర్తనం. ఇలా ఎండ్ చేస్తే వినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు పాట మొత్తం కూడా ఒకసారి మనం ఎక్కడ గ్యాప్ లేకుండా కలిపి పాడుకుందాం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మారుతిం నమత రాక్షసాంతకం. యచట రామ కీర్తనం అచట హనుమనర్తనం యచట రామ కీర్తనం అచట హనుమనర్తనం యచట రామ కీర్తనం అచట హనుమనర్తనం యచట రామ భావనం యచట రామ భావనం అచట హనుమ భాసనం యచట రామ భావనం అచట హనుమ భాసనం యచట రామ కీర్తనం అచట హనుమనర్తనం యచట రామ కీర్తనం అచట హనుమనర్తనం. సా స సా స సా రామ 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 పాప పాప పా రామ 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 సా స సా స సా రామ 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 సా స సా రామ రామ పాప పా రామ రామ సా స సా రామ రామ సా స సరి రి రి గ గ గ మ మ మ ప ప ప ద ద ద ని 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 సా సరి గ మ ప ద ని స గ రి సా గరి సా గరి సా రామయనుచు ఒక్కసారి నీవు పలికినా రామయనుచు ఒక్కసారి నీవు పలికినా రామ రామయనుచు హనుమ ఫలము నీచును రామ రామయనుచు హనుమ ఫలము నీచును రామ 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 రామయనుచు ఒక్కసారి నీవు పలికినా రామ రామయనుచు హనుమ ఫలము నీచును ఫలము నీచును హనుమ ఫలము నీచును రామయనుచు ఒక్కసారి లోన తలచినా రామాయనుచు ఒక్కసారి లోన తలచినా
రామరూపమచట నీకు హనుమ నిలుపును రామాయణుచు ఒక్కసారి లోన తలచినా రామరూపమచట నీకు హనుమ నిలుపును శ్రీరామరూపమచ్చుగా హనుమ అచట నిలుపును ఎచట రామ కీర్తనం అచట హనుమనర్తనం ఎచట రామ భావనం అచట హనుమ భాసనం ఎచట రామ కీర్తనం అచట హనుమనర్తనం ఎచట రామ కీర్తనం అచట హనుమనర్తనం సా స సా స సా రామ 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 పాప పాప పా రామ 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 సా స సా స సా రామ 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 సా స సా రామ రామ పాప పా రామ రామ సా స సా రామ రామ సా స సరి రి రి గ గ గ మ మ మ ప ప ప ద ద ద ని 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 సా సరి గ మ ప ద ని స గ రి సా గరి సా గరి సా రామయనుచు ఒక్కసారి పలికి మరిచినా రామయనుచు ఒక్కసారి పలికి మరిచినా హనుమ నిన్ను మరువడయ్య కాచుచుండును హనుమ నిన్ను మరువడయ్య కాచుచుండును రామ 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 రామయనుచు ఒక్కసారి పలికి మరిచినా హనుమ నిన్ను మరువడయ్య కాచుచుండును కాచుచుండును హనుమ కాచుచుండును రాముడెవ్వడనుచులోన చర్చ చేసినా రాముడెవ్వడనుచులోన చర్చ చేసినా సచ్చిదానంద గురువుగా హనుమ మారును రాముడెవ్వడనుచులోన చర్చ చేసినా సచ్చిదానంద గురువుగా హనుమ మారును శ్రీ సచ్చిదానంద గురువుగా ఆ హనుమ మారును ఎచట రామ కీర్తనం అచట హనుమనర్తనం ఎచట రామ కీర్తనం అచట హనుమనర్తనం ఎచట రామ భావనం ఎచట రామ భావనం అచట హనుమ భాసనం ఎచట రామ భావనం అచట హనుమ భాసనం ఎచట రామ కీర్తనం అచట హనుమనర్తనం ఎచట రామ కీర్తనం అచట హనుమనర్తనం అచట హనుమనర్తనం అచట హనుమ నర్తనం మీరందరూ కూడా ఈ పాటని విని నేర్చుకొని చక్కగా పాడుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మీ అందరికీ తెలుసు కదా, మీరు ఈ పాటను వింటున్నప్పుడు, మీరు నేర్చుకుంటున్నప్పుడు, పాడుకుంటున్నప్పుడు మీకు కలిగిన ఆనందాన్ని, ఈ పాట మీకు ఎంత బాగా నచ్చిందో మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మన సంగీత సాధనాంజలి ఛానల్ని, అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని పాటలంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాతి వీడియోలో మరొక మంచి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.